నరేంద్ర మోదీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. శక్తి అనడానికి 3 ఉదాహరణలు. భారతదేశం అంటేనే ప్రపంచంలో చాలా దేశాలు చులకనగా చూసేటువంటి స్థాయి నుండి ఈరోజు మోదీ పాలనలో భారతదేశాన్ని గొప్పగా చూడడమే కాక భారతదేశంతో స్నేహం కోసం తహతహలాడుతున్నాయి, పోటీ పడుతున్నాయి. హిందుస్థాన్ లోనే నేను హిందువుని అని చెప్పుకోవడానికి మొకపాట పడే స్థాయి నుండి ఈరోజు మోదీ పాలనలో ప్రపంచమంతా హిందూ ధర్మాన్ని గౌరవిస్తోంది. హిందూ ధర్మాన్ని అడ్డుకునే స్థాయి నుండి ఆచరించే స్థాయికి మెల్లిమెల్లిగా చేరుకుంటోంది. భారత సంస్కృతికి, హిందూ ధర్మానికి చిహ్నాలైనటువంటి మన దేవాలయాలను పునర్నిర్మించుకోవాలనేది ఒకప్పటి కల. కానీ ఈరోజు మోదీ పాలనలో ఒక్కొక్కటిగా అన్ని దేవాలయాలను పునర్నిర్మించుకుంటున్నాం. ఈ హిందుస్థాన్ లోనే కాదు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటువంటి అరబ్ దేశాలలో కూడా ఈరోజు హిందూ దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాం. ఈ నరేంద్ర మోదీ అనే శక్తిని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ మహోన్నతమైన శక్తిని మీరే కాదు కదా, ఎవ్వరు అడ్డుకోలేరు, అడ్డుగా నిలబడలేరు కూడా.